హలో ఎవ్రీవన్. మన ఇంట్లో మనం వాడి పడేసిన నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా. సో వీటితో మనం ఒక అద్భుతమైన క్లీనింగ్ లిక్విడ్ని తయారు చేసుకోవచ్చు. సో ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకుని ఆ గ్లాస్తో 3 గ్లాసులు నిమ్మకాయ తొక్కలు అనేవి తీసుకోవాలి. ఇలా మెజర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికోసం మనం ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోవాలి. ఇలాగా దాని మూత ఎప్పుడు కూడా టైట్గా ఉండేలా చూసుకోవాలి. అలాగే వెడల్పుగా మూతున్న డబ్బా అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ నిమ్మకాయ తొక్కలన్నీ ఇందులో వేసేసుకుంటాం. ఇప్పుడు 3 గ్లాసుల నిమ్మ తొక్కలకి 1 గ్లాసు బెల్లం అనేది మనం యాడ్ చేస్తాం. 1 గ్లాసు బెల్లం, అలాగే 10 గ్లాసుల వాటర్ అనేది మనం యాడ్ చేస్తాం అన్నమాట. సో 3 గ్లాసుల నిమ్మకాయ తొక్కలు, 1 గ్లాస్ బెల్లం, 10 గ్లాసుల వాటర్ వేసేసిన తర్వాత సో దీన్ని ఒక 3 months పాటు మూత టైట్గా పెట్టేసి ఉంచేయాలి. ఫస్ట్ 1 month మాత్రం ఎవ్రీడే కొంచెం మూత ఓపెన్ చేస్తూ ఉండండి, ఎందుకంటే గ్యాసెస్ అనేది రిలీజ్ అవుతుంది. సో నెక్స్ట్ 2 months మాత్రం అసలు ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. సో 3 months తర్వాత ఎలా వస్తుందో నేను మీకు చూపిస్తున్నాను. ఇది తయారైంది అని ఎలా తెలుస్తుంది అంటే నిమ్మ తొక్కలన్నీ కూడా కిందకి వచ్చేసి ఉంటాయి. సో ఇప్పుడు మనం ఇది స్ట్రెయిన్ చేసుకుందాం. స్ట్రెయిన్ చేసుకునేటప్పుడు కింద ఖచ్చితంగా ప్లేట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఫ్లోర్ మీద ఒక చిన్న చుక్క పడినా కూడా ఇది కొంచెం సిట్రిక్ యాసిడ్ కాబట్టి అది ఫ్లోర్ కొంచెం గరుగ్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా మనం స్ట్రెయిన్ చేసుకున్నాక దీన్ని ఒక ఎయిర్ టైట్ బాటిల్లో, నార్మల్ ప్లాస్టిక్ బాటిల్లో వేసేసుకుని ఒక టైట్గా మూత పెట్టేసుకోవాలి మనం. సో ఇప్పుడు దీని యూజెస్ ఏంటో మనం చూద్దాం. సో ఫస్ట్ ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో డైరెక్ట్గా ఈ లిక్విడ్ యాడ్ చేసుకుని ఈ లిక్విడ్ని కమోడ్ మీద, ట్యాప్స్ మీద, అలాగే బాత్రూమ్ టైల్స్ మీద సో మనం స్ప్రే చేసుకుని ఒక 20 minutes తర్వాత క్లీన్ చేస్తే మొత్తం క్లీన్ అయిపోతుంది. ఓకే. సో అలాగే మనకి కూరగాయల్లో, ఆకుకూరలకి బాగా ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి కొట్టడం జరుగుతుంది. సో అవి క్లీన్ చేయడానికి సో మనం ఒక 3 liters వాటర్లో ఒక 2 స్పూన్లు ఈ లిక్విడ్ కలిపి ఈ ఆకుకూరని అందులో ఒక 10 minutes అలా డిప్ చేస్తే దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ అన్నీ కూడా పోతాయి. ఆకుకూరలకే కాదు, ఎలాంటి వెజిటబుల్స్ కన్నా కూడా. సో ఇప్పుడు గోబీ కానీ, కాలీఫ్లవర్, వీటన్నిటికీ కూడా కొంచెం ఎక్కువ పెస్టిసైడ్స్ అనేవి కొడుతుంటారు. సో ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం కొంచెం ఈ లిక్విడ్ వేసుకుని అందులో కొంచెం సేపు ఒక 5 to 10 minutes ఉంచితే దాని మీద ఉన్న కెమికల్స్ అన్నీ పోతాయి. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక స్ప్రే బాటిల్ తీసుకుని ఇది ఒక గ్లాస్ లిక్విడ్ వేసుకుని ఇంకొక 3 glasses వాటర్ యాడ్ చేసుకుంటాం. సో ఈ లిక్విడ్ని మనం క్లీనింగ్ పర్పస్కి, మన కిచెన్ కౌంటర్ క్లీనింగ్ కానీ, అద్దాలు కానీ, కార్స్ కానీ, బైక్స్ కానీ, అలాగే ఇంట్లో కిటికీలకు కానీ ఏదన్నా సరే క్లీన్ అయిపోతుంది. సో ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నా. స్టవ్ కింద చాలా ఆయిల్ మరక ఇదంతా పడింది. సో ఇది ఈ లిక్విడ్ యూజ్ చేసి ఎలా క్లీన్ చేస్తున్నానో చూపిస్తాం. సో మనం ఫస్ట్ ఎక్కడైతే మనకి జిడ్డుగా ఉంది క్లీన్ చేయాలనుకుంటున్నామో అక్కడ అంతా కూడా ఈ లిక్విడ్ని స్ప్రే చేయాలి. వాటర్ కలిపిన లిక్విడ్ని 3 times వాటర్ డైల్యూట్ చేసిన లిక్విడ్ని మొత్తం స్ప్రే చేసేసి ఒక 3 to 4 minutes అలా ఉంచితే అది రియాక్షన్ అవుతుంది. సో ఆ తర్వాత మనం ఒక స్క్రబ్బర్ తీసుకుని మొత్తం ఇదంతా తోమేస్తే మొత్తం జిడ్డంతా పోతుంది. ఎక్కడైతే మనకి ఈ జిడ్డు ఉందో మొత్తం అంతా కూడా ఇలా నీట్గా స్క్రబ్ చేసేసుకోవాలి. సో ఇది నిమ్మకాయలు కాబట్టి చాలా ఎక్కువ పవర్ ఉంటుంది లిక్విడ్. ఎలాంటి జిడ్డు అయినా సరే వదిలిపోతుంది. ఆల్మోస్ట్ చాలా వరకు వదిలిపోయింది ఒకసారికే. సో ఫైనల్గా మొత్తం అంతా కూడా స్ప్రే చేసేసుకుని నేను ఇప్పుడు ఒక పొడి క్లాత్తో మొత్తం తుడిచేస్తాను. అంతే, అయిపోయింది. సో అసలు ఇంత కూడా జిడ్డు లేదు. ఓకే. సో ఇదే విధంగా మనం ఎవ్రీడే స్టవ్ క్లీన్ చేయడానికి మనం వంట చేసిన తర్వాత చాలా పడుతూ ఉంటాయి కదా స్టవ్ మీద. సో ఇదే విధంగా జస్ట్ వంట అంతా అయిపోయాక ఈ స్ప్రేని కొంచెం స్టవ్ అంతా కూడా స్ప్రే చేసేసి ఒక 3 to 4 minutes అలా ఉంచేస్తే స్టవ్ మీద పెరుక్కున్న జిడ్డు కానీ, అలాగే స్టవ్ చుట్టూరా కూడా ఇది కొడితే మనకి బొద్దింకలు రాకుండా ఉంటాయి. ఓకే. సో ఇది ఇందులో అసలు ఒక్క కెమికల్ కూడా లేదు. సో ప్రతిదీ కూడా న్యాచురల్ అన్నమాట. సో ఇది మన చేతులకి కానీ ఎలాంటి హాని చేయదు. సో ఈ రకంగా మనం మొత్తం ఒక స్టీల్ పీస్ తీసుకుని మొత్తం స్టవ్ అంతా కూడా
తుడిచేసుకోవాలి. ఎక్కడైతే మనకి జిడ్డు ఎక్కువ ఉందో అది కొంచెం ఎక్కువ స్ప్రే చేసుకోవాలి అంతే. సో ఈ రకంగా మొత్తం అంతా మనం తుడిచేసుకొని మొత్తం స్క్రబ్ చేసిన తర్వాత జిడ్డు అంతా పోయిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈస్ నార్మల్ క్లాత్తో మనం స్ప్రే చేసుకొని సో చాలా నీట్గా వస్తుంది అనమాట. మనం నార్మల్గా కెమికల్స్ యూస్ చేసిన వాటికంటే సో ఇది ఇంకా బెటర్గా పనిచేస్తుంది, మనకి ఎటువంటి హాని ఉండదు. సో ఇప్పుడు ఫైనల్గా జస్ట్ కొంచెం అట్లా స్ప్రే చేసేసి మనం పొడి క్లాత్తో తుడిచేసుకుంటే అయిపోతుంది. సో ఎక్కువ జిడ్డు ఉంటే 2 times చేస్తాం, నార్మల్గా జిడ్డు ఏమీ లేదు అనుకుంటే జస్ట్ అలా స్ప్రే చేసి మనం నార్మల్ క్లాత్తో తుడిచేసుకున్నా సరే అసలు ఒక్క ఇన్ఫెక్షన్ చిన్న ఇది కూడా ఉండదు స్టవ్ మీద. చాలా నీట్గా వర్క్ చేస్తుంది ఇది. సో మీరు కూడా ట్రై చేసి చూడండి దీన్ని. అలాగే కిచెన్ కౌంటర్ కూడా మొత్తం అంతా ఈ స్ప్రే చేసుకుని మనం తుడిచేసుకోవచ్చు. సో ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ కోసం మనం ఒక 30 ml అంటే పావు గ్లాస్ కన్నా తక్కువ ఒక హాఫ్ బకెట్ వాటర్లో వేసుకుని ఫ్లోర్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు. సో ఈ ఫ్లోర్ క్లీన్ చేసిన వాటర్ని మనం మొక్కలకి కూడా యూస్ చేయొచ్చు. సో దానివల్ల మొక్కల మీద ఉన్న పురుగులన్నీ చచ్చిపోయి మొక్కలు చాలా బాగా పెరుగుతాయి. అండ్ ఇది వీక్లీ ఒక్కసారి మాత్రమే మొక్కలకి వేయాలి. ఎవ్రీడే మొక్కలకి వేయడం వల్ల అవి డ్రైగా అయిపోతాయి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.